ఇది ఒకసారి చూడండి. పినరాయి విజయన్ ఢిల్లీలో హిందూ పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ మీద కేరళలో దుమారం వస్తే ఆ పత్రిక సవరణ ప్రచురించడమే కాకుండా క్షమాపణలు కూడా చెప్పడం. ఏమని, దిస్ షుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ అండ్ వీ అన్రిజర్వ్డ్లీ అపాలజైజ్ for the serious error of judgment on the part of the reporter and for the lack of editorial oversight to in this instance. అంటే మేము ఈ విషయంలో జరిగిన పొరపాటుకు బేషరతుగా క్షమాపణలు చెప్తూ ఉన్నాము. మా విలేకరు చేసిన పొరపాటు, దాన్ని సంపాదక వర్గం కనిపెట్టలేకపోవడం చాలా పెద్ద తప్పు అని వాళ్ళు ప్రకటిస్తారు. దీని మీద కేరళ రాజకీయాల్లో చాలా జరుగుతుంది. కేరళలో ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్దీ వివాదాలు పెంచుతూ ఉన్నారు. రకరకాల ఎల్డీఎఫ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మీద టార్గెటెడ్గా దాడి చేస్తున్నారు. ఈ మధ్య సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ హిందూకి ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలుసు కదా, దక్షిణ భారతంలో హిందూ ప్రధానమైన పత్రిక ఉంటుంది, దానికి విశ్వసనీయత కూడా జాస్తి. ఆ ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలు చెప్తూ ఈ మధ్యకాలంలో స్మగ్లింగ్ ఇట్లాంటివి జరిగాయని, ఆ వాటిని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఆపాదిస్తూ వస్తున్న కథనాలు, వీటి మీద అడిగిన ప్రశ్నకు ఆయన వాటిని ఖండించారు. ఇవి కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతున్నాయి, కొన్ని శక్తులు వీటి వెనక ఉన్నాయి. అన్ని సందర్భాల్లో మా పోలీసులు అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇలా ఆయన ఏదో చెప్పారు. ఈ చెప్పిన సమయంలో మల్లప్పురం జిల్లాలో ఎప్పటి నుంచో స్మగ్లింగ్ అది పేరు పొందింది, ఇక అక్కడ ఇవి జరగడం మామూలే అని పినరాయి విజయన్ ఇంటర్వ్యూలో ఆ మాట వాడినట్టుగా వచ్చేసరికి ఇంకేముంది, మల్లాపురం జిల్లా అంటే మైనార్టీలు, ముస్లింలు ఎక్కువగా ఉండే జిల్లా. నిజానికి అది ఏర్పాటు అయింది కూడా ఈఎంఎస్ నమూదిపాద్ మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50లో. ఆ మల్లాపురం జిల్లా అని ఇలా అన్నారు, చూడండి ఇంకా ముస్లింలను అవమానించారు అని ఒక పెద్ద దుమారం. ఆయన క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఐయుఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ సరే పెద్ద దుమారం లేవనెత్తారు. విజయన్ చాలా స్పష్టంగా ఒకటే ప్రకటన చేశారు, నేను మల్లాపురం పేరెత్తలేదు, ఏ ప్రాంతం పేరెత్తలేదు, ఈ తీర ప్రాంతాల్లో ఇట్లాంటివి ఉంటాయి కొన్ని అని నేను మామూలు భాషలో అన్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నేను మల్లాపురం అనలేదు. కానీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చేశారో మటుకు వాళ్ళు చెప్పారు, అది పొరపాటు. దానికి వాళ్ళు క్షమాపణ కూడా ఇస్తున్నారు. హిందూ అనేది బాధ్యత కలిగిన పత్రిక కాబట్టి వాళ్ళు తమ వల్ల జరిగిన పొరపాటును గుర్తించి దానికి వాళ్ళు సారీ చెప్తున్నారు. కాబట్టి దీని మీద అనవసరంగా రాద్ధాంతం చేయకండి, మేము ఎప్పుడు గౌరవిస్తాము అన్ని మతాలను, లేకపోతే ఇంకొకటి అని ఆయన చెప్పారు. కానీ దీన్ని ఎలా పెంచాలని చూస్తూ ఉండి ప్రతిపక్షం. ఈ క్రమంలో హిందూ ఇచ్చిన వివరణ కూడా ఆసక్తికరమైంది. పినరాయి విజయన్తో ఇంటర్వ్యూ అరేంజ్ చేసాము, మీరు తీసుకుంటారా అని ఒక ప్రెస్ రిలేషన్స్ పిఆర్ ఏజెన్సీ అడిగితే మేము ఒప్పుకున్నాము. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత ఈ ఏర్పాటులో పాల్గొన్న వాళ్ళలో ఒక అతను వచ్చి ఈ భాగం కూడా పెట్టండి, ఆయన ఇంతకుముందు చెప్పింది ఆయన ఏదో చెప్పాడు, దాంతో మేము వాళ్ళే చెప్పారు కదా అని మేము మా రిపోర్టర్ దాన్ని కలిపాడు, ఇది చాలా పొరపాటు, అందుకే మేము క్షమాపణ చెప్తున్నాం వాళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా పినరాయి తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. హిందూ యొక్క ప్రామాణికతను కూడా ఆయన అభినందించారు. ఎందుకంటే తప్పు జరిగింది మా వాళ్ళ అని వాళ్ళు చెప్పడం చాలా మంచి విషయం అనేది కూడా ఆయన అంగీకరించారు. ఈ లోపలే కేరళలో దీని మీద చాలా కథనాలు వచ్చాయి. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయాలు రెండు. ఒకటి, హిందూ అనేది సూటిగా తీసుకోవటం. రెండవది, మీడియాలో జరిగే కొన్ని సందర్భాల్లో అంటే హిందూ లాంటి దాంట్లోనే జరిగే పరిస్థితి వచ్చిందంటే మిగతా వాటిలో ఎంత సులభంగా ఉంటాయి. జరిగినప్పుడు దాన్ని గుర్తించాలి కదా. ఇంకా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తే ఎల్డీఎఫ్ చేసిందని, ముస్లిం లీగ్ చెప్తే చేసిందని, ఇరువైపుల నుంచి అనమాట. అంటే ఏదో ఒక విధంగా ఎల్డీఎఫ్ను, విజయన్ను టార్గెట్ చేయటం. సో ఇప్పుడు చివరకు సిపిఎం వాళ్ళు ప్రకటించేశారు, మల్లప్పురం జిల్లా మేము ముస్లిం లీగ్ ఒత్తిడికి లోబడిపోయి ఆ జిల్లాపై ఏర్పాటు చేసామని చెప్తూ ఉంటారు. అక్కడ ముస్లిం లీగ్ ఆధిక్యత ఉన్నా కానీ ఎప్పటికీ మత సామరస్యం, అన్ని మతాలను గౌరవించడం మాకు
తెలుసు. అందుకే కేరళలో లౌకికతత్వం వర్ధిల్లుతూ ఉంది. ఇలాంటి చోట మీరు పని కట్టుకొని దీని మీద ఏదో దుష్ప్రచారం చేసి మైలేజ్ వస్తుంది అనుకోకండి అని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. కానీ దీని మీద అయితే ఇది ఇలా సాగుతూనే ఉంది. హిందూ తను చెప్పిన వివరణతో కరెక్షన్ అన్నారు, వాళ్ళు కరెక్ట్ చేసుకున్నామని కూడా అన్నారు, ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు. కాదు ఇది కావాలని జరిగింది, ఇట్లా జరుగుతుంది అంటే ఎలాంటి వివాదాలు ఏ నేపథ్యంలో సృష్టించబడతాయన్నది మనం ఈ ఉదంతంలో తెలుసుకోవచ్చు. అలాగే దృఢంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి బేషరతుగా ఒక చిన్న పొరపాటు జరిగింది ప్రధానమైంది అని ఒప్పుకున్న పత్రిక మన తెలుగులో మనం ఊహించగలుగుతాము. ఏది పడితే అది రాస్తున్నారు. ఎప్పుడైనా సవరించుకోవడానికి ప్రయత్నించారా? అలాగే అడ్డగోలుగా మాట్లాడిన అధినేతలు కొంచెమన్నా ఆలోచించుకున్నారా? చాలా ప్రశ్న. యుద్ధం మీడియా యుద్ధమే, రాజకీయ పార్టీల తరఫున వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ స్పష్టమైన రాజకీయాలు ఉన్నటువంటి పినరాయి విజయన్ లాంటి వాళ్ళు కూడా విషయమే మీడియా ధర్మం వాటిని గురించి చాలా విడమర్చి చెప్పగలుగుతున్నారు వాళ్ళు. అలాగే హిందువు కూడా ఓన్ చేసుకొని చెప్పగలిగింది. ఈ స్టాండర్డ్స్, ఈ ప్రమాణాలు మనకు కూడా రావాలని కోరుకోవాలి.